యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. పరమ తండ్రి, నీ వందనాలు. ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. మా యొక్క ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించి నీ ప్రత్యక్షతను తెలుసుకునేటువంటి కృపను, ఆధిక్యతను, ధన్యతను మాకు అనుగ్రహించి నీ వాక్య జ్ఞానమును, నీ వాక్యము యొక్క తెలివిని మేము కనపరుచున్నట్లుగా మాకు కృపనిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటల చేత ఉజ్జీవపరిచి బలపరిచి సరిచేసి లేవనెత్తి వాడుకుని మహిమ పొందమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో గమనించండి, ఈ యొక్క క్షమాపణ అనేది అది సంపూర్ణముగా దేవుడు మనల్ని క్షమించాడు అన్న సత్యాన్ని నేర్చుకున్నప్పుడే మనము ఆ క్షమాపణలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం ప్రియులారా. క్షమించబడ్డామని మనకు అర్థం కాకపోతే కనుక మనం ఎప్పటికీ కూడా ఒక గిల్టీ ఫీలింగ్తో ఉండిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఆ కండెమ్నేషన్ అనే పదం ఉంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ మాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే దేర్ ఈజ్ దేర్ ఫోర్ నో కండమ్నేషన్ హూ ఈజ్ ఇన్ క్రైస్ట్ అనే మాట రాయబడింది. సో ఈ కండమ్నేషన్ అంటే శిక్షా విధి అనేది ఏదైతే ఉన్నదో, మనము చాలాసార్లు ఈ లోకానుసారంగా మనలను మనం శిక్షించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎలాగానంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన పెద్దోళ్ళు మనకు నేర్పించింది ఏంటంటే శిక్షించడమే. మనల్ని కొట్టడమో లేకపోతే తిట్టడమో లేదంటే కోపంగా చూసినప్పుడు ఈ అలవాటు ఏమైపోయింది అని అంటే మనము ఎదుటి వాళ్ళని క్షమించలేని పరిస్థితికి వచ్చేసాము. మనల్ని మనము కూడా క్షమించుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఉదాహరణతో మీకు ముందుకు తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నాను ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. సో ఒకరోజు మొన్న అందరికీ జోనాస్కి ఇక్కడ దెబ్బ తగిలిందని అందరికీ తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కదా. జోనాస్ కింద పడ్డాడు. ఆ రోజు నేను అలసిపోయాను, నేను పడుకున్నాను. పాస్టమ్మ గారు కూడా స్కూల్కి వెళ్ళారు, ఆవిడ వచ్చి పడుకున్నారు. సో ఇద్దరం పడుకున్నాం. సడన్గా పడుకునేసరికి వీళ్ళు ఏం చేశారు, బయట ఆడుతున్నారు పిల్లలిద్దరు కూడా. యూజువల్గా ఆమె ఏం చేస్తుంది అని అంటే వీడు బయటికి వెళ్తాడని తెలిసే ముందే గడి పెట్టేస్తుంది బయటికి వెళ్ళకుండా. డే టైంలో అయినా సరే, చిన్నపిల్లడు కాబట్టి వాడు అలాంటి చేస్తాడని చెప్పేసాను. వాడేం చేసాడు, మేమేం చేసామంటే ఆ రోజు బోల్ట్ పెట్టుకుంటూ చల్లగా పడుకున్నాం. పడుకునేసరికి వాడు బయటికి వెళ్ళాడు. ఆ పైపు దగ్గర, బయట పైపు దగ్గర అది ప్లాస్టిక్ డబ్బా ఉంటే దాని మీదకి ఎక్కి ఇలాగ నీళ్లు పట్టుకుని నీళ్ళతో ఆడుతున్నాడు. సడన్గా ఇలా జారి పడ్డాడు. వెనక్కి పడగానే ఇక్కడ దెబ్బ తగిలింది. వాడు దెబ్బ తగిలిన వెంటనే ఇప్పుడు ఆడు గట్టి ఏడ్చేసరికి మాకు తుల్లిపడి లెగిసి గబగబ పరిగెత్తకుండా బయటకు వచ్చి చూసేసరికి బ్లడ్ పోతుంది. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళి హడావిడిలో ఈ మధ్యలో మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. నీ వల్ల అయింది, నీ వల్ల అయింది, నీ వల్ల అయింది, నీ వల్ల అయింది. నువ్వు డోర్ పెట్టుంటే అయ్యేది కాదని ఒకళ్ళు, లేదు ముందు నుంచి నువ్వు చూసుకుని ఉంటే అసలు నా అనవసరంగా నిద్రపోయాను, నేను నిద్ర వచ్చింది సడన్గా వచ్చింది నాకు అని ఈవిడ. సో ఇలాగా అంటే ఒక రకమైన కన్వర్జేషన్ మనకి ఎలాగైపోయింది అని అంటే, దెబ్బ తగిలింది కరెక్టే. దెబ్బ తగిలినప్పుడు ఇప్పుడు మేమిద్దరం ఏం చేసుకుంటున్నాం, మమ్మల్ని మేము శిక్షించుకుంటున్నాం. ఎలాగా, నీ వల్ల అయింది, నీ వల్ల అయింది, నీ వల్ల అయింది, నీ వల్ల. ఈ కన్వర్జేషన్ ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అని అంటే చివరికి మాకు కోపం రేకెత్తినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే. నేను అన్నాను, కామ్ డౌన్, జరిగిన దానికి మనం ఏం తీసుకురాలేం కదా, వెనక్కి అయితే జరిగిన దాన్ని ఇప్పుడు ఏం తీసుకురాలేం. పడుకున్నాం, అలసిపోయాము, పడుకున్నాం. జరిగిపోయిన దాన్ని ఇప్పుడు నేను వెనక్కి తీసుకురావాలంటే తీసుకురాలేను కదా, హాస్పిటల్ తీసుకెళ్దాం పదా అని చెప్పేసాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఏమి ఇంకా బాధపడుతుంది. నేనేమో నవ్వుతున్నాను, నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లోడు అన్న తర్వాత పడతారు, ఎవరైనా సరే పడతారు. మీరే అందరం పడ్డవాళ్ళమే, మనమేం పెద్ద గొప్ప వాళ్ళమేం కాదు, అందరం కూడా ఏదో టైంలో ఎక్కడో దగ్గర పడ్డవాళ్ళమే. సో అక్కడ ఒక ఆంటీ వచ్చారు. ఆడంటుంది, ఎంతైనా మగవాళ్ళకి అసలు హృదయం ఉండదు, ఆడపిల్లలకు ఉన్నంత తల్లికి ఉన్నంత తండ్రికి ఉండదు అంటుంది ఆవిడ. అంటే నేను అన్నాను, ఇద్దరికి ఒకేలా ఉంటుంది ఆంటీ ప్రేమ అనేది అని చెప్పి నేను అన్నాను. కాకపోతే జరిగిందని నేను వెనక్కి తీసుకురాలేను కదా, జరిగిపోయింది. సో ఇప్పుడు నేను కామ్ డౌన్ అవ్వడం వల్ల ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ ఏమైపోయింది. ఎందుకు నేను ఈ శిక్షా విధి లేదు అని అంటూ ఉన్నాను, దేవుని యొక్క వాక్యలేఖనం నుంచి ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే, మన పాపములను దేవుడు క్షమించాడు అనేటువంటి నిశ్చయత నీకు గనక కలగకపోతే గనక నువ్వు ఎప్పటికప్పుడు శిక్షించుకోవడం ప్రారంభిస్తావు, దేవునికి దూరం అవడం ప్రారంభిస్తావు. నా ఉద్దేశం ఈరోజు మీరందరూ కూడా అన్ని బంధకాల నుంచి తెంపబడి దేవునికి మరింత దగ్గర కావాలన్నదే దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ప్రియులారా.
మిమ్మల్ని దేవుని దగ్గర చేయడమే కానీ దూరం చేయడం దాని యొక్క ఉద్దేశం కానే కాదు. వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే ఆయనకు దగ్గరగా తీసుకొచ్చేలా చేస్తుంది కానీ దూరం చేసేలా చేయదు. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఏదో ఒక సమయంలో ఎక్కడో దగ్గర ఏదో ఒక పాపం చేసామనుకోండి, ఇప్పుడు దేవుడి దగ్గర రావడానికి మనకు మనసు ఒప్పిద్దా? ఒప్పదు. మనలో మనం తీర్మానాలు చేసుకుంటాం ఏంటంటే ఇంకోసారి చేయను అంటాము, మళ్ళీ తర్వాత అదే తప్పు చేస్తాము. అప్పుడు మరలా లోపల ఏమొచ్చింది అని అంటే ఇప్పుడు దేవుడికి నేను ఎలా ఫేస్ చూపించాలి అని మనం ఫీల్ అయిపోయి మనం ఎమోషనల్ అయిపోతాం. కొన్నిసార్లు ఆ తప్పును ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, అది ఆరాధనలోనో లేకపోతే ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం ఏదో ఒక తప్పు ఒప్పుకున్నప్పుడు ఏమవుతామనంటే అది ఎమోషనల్గా మనం క్షమాపణ అడుగుతున్నాం, కానీ నిజమైనటువంటి క్షమాపణ జరిగింది, అది సిలువలో ఒక్కసారే జరిగింది అన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు నీలో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ నువ్వు ప్రతి బంధకాల నుంచి విడిపించబడి దేవునిలో ఫలించడం మొదలు పెడతావు. ఎందుకనంటే దేవుడికి ఆదాము దూరంగా పరిగెత్తాడు కానీ దేవుడు కాదు. హలో, హల్లెలూయా. ఆదాము దూరంగా పరిగెత్తాడు కానీ దేవుడు వచ్చేయమంటున్నాడు, ఆదామా నువ్వెక్కడా అంటుంది. అదేవిధంగా దేవుడు నిన్ను పిలుస్తూనే ఉన్నాడు ప్రతిసారి కూడా, నువ్వెక్కడా అంటే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే ఏం చెప్తావు? ఆదాములాగా సాకులు చెప్పొద్దు మీరు కూడా. హలో, నీవు ఇచ్చినటువంటి ఈ స్త్రీ తినొద్దన్న పండు తిన్నాను అని చెప్పేసి ఆమె మీదకి నెడుతున్నాడు. సాకులు అక్కడే స్టార్ట్ అయినాయి. మనకు అందరు కూడా సాకులు అలాగే దొరుకుతాయేమనిపించింది. ఎందుకంటే అది మనకి ఇన్బిల్ట్. అంటే మనం చేసే ప్రతి కూడా మనం అనుకుంటాం మనకు తెలియకుండా చేస్తున్నామని కాదు, కానీ మనకు తెలిసే చేస్తున్నాం. అన్ని తప్పులు కూడా, అన్ని పాపాలు కూడా మనకు తెలిసే చేస్తున్నాం. ఎందుకంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళకంటే కూడా చాలామంది చిన్నప్పటి నుంచి మీరు వాక్యాన్ని వినే ఉంటారు ఏదో ఒక సమయంలో, లేదా ఇప్పటికీ ఒక 1 ఇయర్ దాటిపోయింది అని అంటే ఈ 1 ఇయర్లో కనీసం 1 ఇయర్లో మీరు ఎన్నిసార్లు వాక్యాలు విన్నారు తప్పు చేయకూడదని, పాపం జోలికి వెళ్ళొద్దని, పాపం మన పైన అధికారం చేయదని చాలాసార్లు విన్నాం. కానీ అయినా సరే మనం ఏం చేస్తున్నాం తెలిసి కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తున్నాం. ఈ తప్పులు చేసినప్పుడల్లా కూడా మనలో ఒక రకమైన పశ్చాత్తాపం కలిగి మనం ఏం చేస్తున్నాం అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనల్ని క్షమించుకోలేనటువంటి పరిస్థితులు బట్టి ఇతరులను మనం క్షమించలేనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం. దానివల్ల మనకు మనశ్శాంతి లేదు. అందుకని మీరు ఎప్పుడైనా సరే వాక్యం విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఏమవ్వాలి అంటే మీ హృదయాలు నెమ్మదితోటి సమాధానంతో నింపబడి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము ఈ వారం అంతా కూడా నీకేమవ్వాలి అంటే ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని కలిగించే విధంగా ఉండాలి. కానీ నిన్ను క్వశ్చన్ చేసి నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వ్యక్తివి, ఇలాంటి దానివి, అలాంటి దానివి అని చెప్పేసి నిన్ను భయపెట్టి లేదనంటే నువ్వు దేవునికి దూరం చేసేటువంటి వాక్యం అయితే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకనంటే యేసయ్య వచ్చింది మనలను ఆయనతో సమాధాన పరుచుకోవడానికే కానీ మనల్ని దూరం చేసుకోవడానికి కానే కాదు. హల్లెలూయా. ఇదే నూతన నిబంధన యొక్క లేదనంటే కృపావాక్యం యొక్క బలమైనటువంటి పునాది ఏంటయ్యానంటే నీ ప్రతి పాపము కొరకు యేసయ్య ఒక్కసారే శిక్షించబడ్డాడు సిలువలో. నీ ప్రతి పాపం కొరకు, ప్రతి పాపం నువ్వు చేస్తావని ఆయనకి ముందే తెలుసు కాబట్టి. యేసయ్య ఎప్పుడు చనిపోయాడు? నిన్న చనిపోయాడా? రేపు చనిపోతాడా? ఎప్పుడు చనిపోయాడు అంటే నువ్వు పుట్టక ముందు నుంచే దేవుడికి నువ్వు పుడతావని తెలుసు, నువ్వు పాపం చేస్తావని తెలుసు, నువ్వు ఎప్పుడు మరణిస్తావో తెలుసు, నీ తల వెంట్రుకలు అన్నీ కూడా ఆయన లెక్కించాడు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటి అని అంటే నీ ప్రతి పాపమును ఆయన క్షమించాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఉత్సాహంగా రావాలి. నేను మొన్న ఒక ఉదాహరణ చెప్పా, ఈ శుక్రవారం రోజు ఒక ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు మానస ఉంది, నేనున్నా. ఓకే, ఇప్పుడు మానసకి పాస్టర్ గారు నన్ను తిడతాడు అనే ఇది వచ్చింది అనుకోండి, ఇప్పుడు చర్చికి వస్తుంది ఆ పిల్ల? హలో, నన్ను చూడగానే ఏం చేస్తుంది? కొంచెం ఇది కాదు, ఫస్ట్ అటు నుంచి అంటే వారిపోయింది. ఇక చర్చికి కూడా రాదు. చర్చికి రావడం సంగతి పక్కన పెడితే నన్ను చూసింది అనుకో తలకాయ చూసుకుని ఏం అసలు పాస్టర్ గారే లేడు అక్కడ అన్నట్లుగా వెళ్ళిపోయింది. అదే పాస్టర్ గారు కోపడ్డాడు, నన్ను అర్థం చేసుకుంటాడు అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ధైర్యంగా వస్తుంది, దగ్గరికి వస్తుంది, మాట్లాడగలుగుతుంది. ఇది దేవుడు కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. హల్లెలూయా. నువ్వు దూరం అవ్వడం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. నువ్వు పాపం వలన దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. అఫ్కోర్స్ మనం పాపం చేస్తాం, ఏదో ఒక సమయంలో తెలిసే చేస్తాం, కొన్నిసార్లు తెలియకని కాదు తెలిసే చేస్తాం. అయినప్పటికీ కూడా దేవుడు నీకు క్షమాపణ ఇచ్చాడు. అది ఎక్కడ అంటే సిలువలో. అందుకని సిలువలో అంత శక్తి ఉంది. సిలువ యొక్క వాక్యము, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ మనకైతే దేవుని యొక్క శక్తి. సిలువను గూర్చినటువంటి వార్త నువ్వు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, సిలువలో అసలు ఏం జరిగింది అనేటువంటి సత్యాన్ని నీకు అర్థం చేసుకుంటే కనుక నీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ప్రియులారా. నీ జీవితం పూర్తిగా మార్చబడుద్ది. నువ్వు ఎమోషనల్ అయిపోవు, ప్రతిదానికి ఎమోషనల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు.
మనందరం కూడా బాగా ఎక్కువగా అలవాటు పడిపోయాం, ఎమోషన్స్కి బాగా అలవాటు పడిపోయాం. కానీ ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో ఎమోషన్ ఉండాలి, కానీ బయట విషయాల మీద ఎమోషన్ ఉండాల్సినటువంటి అవసరం లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో మంచిది, కొన్ని విషయాలు మీకు త్వరగా చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటి అని అంటే చాలామంది ఏమనుకుంటారు అని అంటే మనం క్షమించబడడం దేవుని యొక్క దయ వలన అనేది ఒక భాగంగా మాత్రమే మనం చూస్తూ ఉంటాం. కానీ అందులో రెండవ భాగం ఏంటి అని అంటే దేవుడు క్షమాపణ మనకిచ్చింది ఏంటి అని అంటే మనలను స్వతంత్రంగా జీవించడానికి, అదేవిధంగా మన బంధకాలన్నిటి నుంచి మనల్ని విడిపించడానికే దేవుడు మనకు క్షమాపణ అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం అనేటువంటి బంధకాలు ఉన్నాయి ఒకప్పుడు మన పైన, శాపం అనేటువంటి బంధకాలు ఉన్నాయి ఒకప్పుడు మన పైన. ఇంకా చెప్పాలి అని అంటే మన పైన సాతాను యొక్క బంధకాలు అనేక ఉన్నాయి మన పైన. వాటిలన్నిటి నుంచి ఈ క్షమాపణ ద్వారా దేవుడు మనలను విడుదల పరిచాడు, లేదంటే విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు విమోచించబడ్డటువంటి వ్యక్తి, విడిపించబడ్డటువంటి వ్యక్తి, ఇప్పుడు 24 గంటలు నేను జైల్లోనే ఉన్నాననే ఫీలింగ్తో ఉంటావా? జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా ఉండాలాడు? మనమేమో జైల్లో ఉండి అలవాటు అయిపోయి అదే దానికి అలవాటు పడిపోయినట్టుగా ఉంటున్నాం ఈ రోజుల్లో, ఈ లోకంలో. కానీ దేవుడు జైలు నుంచి, అంటే ఆ యొక్క బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈ వాక్యాన్ని విన్నవాళ్ళు, మేము బైబిల్ కాలేజీలో కొంతమందికి చెప్పినప్పుడు దేవుడు నిన్ను సంపూర్ణంగా క్షమించాడు రా బాబు అని కొంతమంది చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఇంకోలా అర్థం చేసుకుని ఓకే ఏం చేసినా పర్వాలేదు కదా అనుకునే తట్లుగా తయారయ్యారు కొంతమంది. నేను అందరినీ అనను, కానీ కొంతమంది ఏమైపోయారనంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, ఏదైతే పూర్తి చేయబడిందో సిలువలో సమస్తము కూడా సంపూర్ణమైంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుడు నీ సమస్త పాపాలని కూడా ఆయన తొలగించాడు, క్షమించాడు, నీకు విడుదలిచ్చాడు. అంత మాత్రం చేత ఇప్పుడు నువ్వు పాపం చేయవని దాని యొక్క ఉద్దేశం కాదు. ఎందుకనంటే పాపం అనేది లోకంలో ఉన్నంత వరకు దానివల్ల వచ్చే పరిణామాలు నువ్వు ఎదుర్కోవాలి. అయితే ఎప్పుడైతే నువ్వు పాపం చేసావో అప్పుడు నీ నోటితో నువ్వేం చేయాలంటే దేవా నువ్వు నన్ను క్షమించానని వాగ్దానం చేశాను, నేను తప్పు చేశాను అని నిన్ను నువ్వు గుర్తించుకుని గ్రహించుకుని దేవుడి దగ్గరికి మరలా వెళ్ళడమే దాని యొక్క ఉద్దేశం. అంతేగాని నేను పాపిని ఇప్పుడు కుమారుడు అన్నవాడు ప్రతిసారి నేను పాపిని అని దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది దేవుడికి? మనం దేవుని యొక్క కుమారులము, మనం దేవునితో కూడా కూర్చుండబెట్టబడ్డ వారము అనేటువంటి వాక్యం మనకు అర్థమైన తర్వాత ఇంకా మనం ఎలాగా ఆలోచించాలి అని అంటే పైనున్న వాటి ప్రకారంగా ఆలోచించాలి, కానీ కింద భూలోక సంబంధమైనటువంటి వాటికి మనం ఆలోచించకూడదని కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1-2 వచనాలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. ఆ మాటలు చదివి ఈరోజు వాక్యంలోనికి మిమ్మల్ని కొంచెం ముందుకు తీసుకుని వెళ్తాను ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాము. వారైతే కూర్చుండి ఉన్నాడు, ఏలైనగా దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు లేపబడ్డారు, అంత మాత్రమే కాదు కానీ ఆయనతో కూడా కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టబడ్డారు. ఇప్పుడు మన స్థానం ఎక్కడ? హలో, ఎక్కడ చెప్పండి? దేవుని కుడిపార్శ్వమందు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నిద్రపోకుండా కుడిపార్శ్వమందు కూర్చున్నామని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నానంటే దేవునితో కూడా కూర్చున్నాను, మనుషులతో కాదు. ఇప్పుడు నా పరిస్థితి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద కాదు, నా పరిస్థితి ఈ లోక సంబంధమైనటువంటి ఎమోషన్స్ మీద, వీటి మీద కాదు. నేను కూర్చుండబెట్టబడ్డాను ఎక్కడంటే నా యేసయ్యతో కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టబడ్డాను. అంటే ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు కూర్చుండబెట్టబడ్డాను. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చేయాల్సిన పనిని ఆయన సిలువలో ముగించాడు కాబట్టి ఇప్పుడు నేను అధికారాన్ని అనుభవించాలి, అంతేగాని పనోడికి లాగా బానిసలాగా బతకాల్సినటువంటి అవసరం లేనే లేదు. అంత మాత్రం చేత ఇది పాపానికి లైసెన్స్ కాదు. మళ్ళీ ఇంకా నేను కూర్చున్నాను కదా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానులే అంటే కాదు. ఇప్పుడు ఎవరైనా సరే ఒకప్పుడు తప్పు చేసి భయపడి మరలా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మీ నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు మరలా తప్పు చేయడానికి ఇష్టపడతావా? ఇంకేడ చేస్తావు? ఇంకెక్కడ? అంతగా ప్రేమించే తండ్రి నా పక్కన ఉన్నప్పుడు, నన్ను క్షమించి నన్ను హక్కుని చేర్చుకుని మరలా నాకు తిరిగి అదే స్థానాన్ని తండ్రి నాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను మరలా పాపం చేయడానికి ఎలాగెళ్తాను? నేను ఇంకా ఈ చిన్న లాజిక్ అర్థం కాక చాలామంది ఏమనుకుంటారంటే ఆ సంపూర్ణంగా క్షమించాడని చెప్తే ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు పాస్టర్ గారు అంటారు కొంతమంది. లేదు లేదు, వాక్యాన్ని వక్రీకరించి తప్పు బోధగా అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరికి మనమైతే ఏం చెప్పలేం. కానీ ప్రియులారా, వాక్యం సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళమైతే కనుక నా తండ్రి ప్రేమలో మనమందరము వర్ధిల్లుదుము గాక, నా తండ్రికి మరింతగా సన్నిహితంగా మనం మార్చబడదుము గాక, నా తండ్రి యొక్క మాటలు అనుదినము మనం వింటూ ఆయన చేత నడిపించబడదుము గాక. అట్టి కృపదేవుడు మనకి ఇచ్చాడని మనం నమ్ముదుము గాక.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపం అనేది చాలా తీవ్రంగా పరిగణించాలి. పాపం అనేది చాలా భయంకరమైనది. ఎందుకంటే పాపం వలన మరణం వచ్చింది. పాపానికి బలము ధర్మశాస్త్రమైన వాక్యం తెలియపరుస్తుంది. సో ధర్మశాస్త్రం ప్రకారంగా క్రియల మూలంగా మనం ఎవరం కూడా నీతిమంతులము కాలేమని వాక్యం తెలియపరుస్తుంది. కృపచేతనే మీరు రక్షించబడ్డారు, విశ్వాసమును బట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆ నీతిని ఆపాదించుకొని మనం నీతిమంతులుగా మార్చబడినటువంటి మనము దేవుని దృష్టిలో పాపం ఎంత తీవ్రమైందో ఆలోచిస్తే కనుక మనం ఆ పాపం చేయడానికి కూడా మనం ఇష్టపడం. ఎలాగంటారా చెప్పమంటారా? ఎంత పాపం ఎంత తీవ్రం కాకపోతే తన ఒక్కగానొక్క ఏకైక కుమారుణ్ణి, తాను ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపించుంటాడు. హలో, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే. 5వ వచనంలో ఉంటుంది ఏంటంటే, అక్కడ నుంచి క్రీస్తు కలిగినటువంటి మనస్సును మీరు కూడా కలిగి ఉండుడి అని చెప్తూ ఆయన అంటాడు, దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచి ఇప్పుడు అక్కడ మరలా అదే స్థానాన్ని ఆయన పొందుకున్నాడు. అంటే అసలు ఎంత ఇది ఉండాలండి. ఆ వాక్యం యొక్క అర్థం మనకు అర్థమైతే కనుక దాని మీద నేను ఒక క్లాస్ ఇచ్చాను. నేను బైబిల్ కాలేజీ 4 రోజులు కంటిన్యూస్గా 3 గంటలు 12 గంటలు చెప్పాను. అదే అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా అందులో వాక్యం అసలు తరగడం లేదు. అంత జీవజలపు ఓట ప్రతి వాక్యంలో దేవుడు మన కొరకు పెట్టి ఉన్నాడు. మనము కొత్త నిబంధనలోని చేర్చబడ్డాం, క్రీస్తులోనికి మనం చేర్చబడ్డాం. క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి మనము పాత నిబంధన ప్రకారంగా లేదు మన యొక్క జీవితాలు. కానీ పాత నిబంధన ఛాయగలదే కానీ కొత్త నిబంధన క్రీస్తులోనే నిజస్వరూపం ఉన్నదని వాక్యం తెలియపరుస్తుంది పిల్లలు. అంటే పాత నిబంధన మర్చిపోమని కాదు, దాన్ని వదిలిపెట్టేయమని దాని యొక్క అర్థం కాదు. అందులో ఉన్నటువంటి సత్యాలను, ప్రిన్సిపల్స్ను, సూత్రాలను మనం నేర్చుకుంటూ మనము దేవునికి మరింత దగ్గరగా ముందుకు వెళ్ళాలనే వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా చేశారు, ఏ విధంగా చేయకూడదు. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి నువ్వు చేసేది ఏమీ లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే నువ్వు చేయాల్సింది. ఆయన విశ్వాసం ఉంచడం మాత్రమే. పాపం ఎంత తీవ్రమైంది కాకపోతే దేవుడు తన కుమారుణ్ణి ఒక రక్తాన్ని చూడాల్సి వచ్చింది. మనము ఈస్టర్ పండుగ అప్పుడే చెప్పుకుంటున్నాం, కానీ ప్రతి వారము కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి మాట ఏంటయ్యానంటే, ఆయన రక్తము చేత నువ్వు వెల చెల్లించి కొనబడ్డా. ఊరికినేం రాలేదు నీకు ఈ జీవితం, ఊరికినేం రక్షణ రాలేదు, ఊరికినేం నువ్వు నీతిమంతుడు కాలేదు, ఊరికినే నీకు సమస్తం వచ్చేయలేదు. ఆయన యొక్క రక్తము వెల చెల్లించడం ద్వారా నువ్వు నేను కూడా విమోచించబడి నీతిమంతులుగా చేయబడి పరిశుద్ధులుగా మార్చబడ్డాం ప్రియులా. హల్లెలూయా. ఒకవేళ పాపం చేసినప్పటికీ కూడా, ఒకవేళ పాపంలో పడి నువ్వు ఈ పాపం చేసినప్పటికీ కూడా మరలా తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడంటే మరలా నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవుడికి నువ్వు దూరం అయిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కానిగా. ఎప్పుడైతే నువ్వు తిరిగి రావడానికి ఇష్టపడతావో వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని అనుభవించడం నువ్వు నేర్చుకుంటావు ప్రియులా. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఇంటి నుంచి పారిపోయాడు, కానీ తిరిగి ఎప్పుడైతే వచ్చాడో అన్నీ తిరిగి ఇచ్చాడలేదు దేవుడు. అంతేగాని అరే నువ్వు తప్పు చేసినావురా భయ్, పాపం చేసినావు, పో వెళ్ళి నేను చెప్పిన పని చేయి అని చెప్పి పని వాళ్ళల్లో ఒకటిగా పెట్టాడా? ఏం చేశాడు? పని వాళ్ళకే పని అప్పగించాడు. వాడికి వస్త్రాలు తీసుకురండి, వాడి చెప్పులు తీసుకురండి, వాడి ఉంగరం తీసుకురండి, అన్ని పనులు. తప్పు చేసిన వాడికి దేవుడిచ్చినటువంటి ఘనత అది. అయితే ఇందులో ఒకడు ఉన్నాడు, తమ్ముడు ఇంట్లోకి వస్తే ఒకడు ఇంట్లోకి రాలేకపోయాడు. ఆ దేవుడు అన్న అన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు, అన్ని రోజులు తండ్రితో ఉన్నాడు, తండ్రి యొక్క గౌరవాన్ని మోసుకుంటూ ముందుకు వెళ్ళాడు, అన్ని రోజులు హెచ్చించబడ్డాడు. తమ్ముడు తప్పు చేసి పారిపోయినప్పటికీ అరే పెద్ద కొడుకు మంచివాడు అనేటువంటి మంచి పేరును సంపాదించగలిగాడు. కానీ చివరిలో ఏమైపోయాడనంటే ఇంట్లోనికి రావడానికి కూడా ఇష్టపడలేకపోయాడు. ఎక్కడ అనంటే వాడి యొక్క స్వనీతి అడ్డు వచ్చింది, వాడి యొక్క గర్వం అడ్డు వచ్చింది, వాడి యొక్క అహం అడ్డు వచ్చింది. చాలామంది ఇంతే. ఇప్పుడు ఇంట్లో మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, హలో పెద్దోడు తప్పు చేస్తే చిన్నోడిని కొట్టామనుకో, అదే పెద్దోడు తప్పు చేసినా వదిలేసి చిన్న పిల్లల్ని కొట్టామనుకో, ఎప్పుడు నన్నే కొడతాడు మా డాడీ, ఎప్పుడు నన్నే కొట్టిద్ది మా మమ్మీ. వాళ్ళని ఏమనదు, వాళ్ళ ఇష్టమైన కొడుకు, వాళ్ళ ఇష్టమైన కుమారుడు, వాళ్ళ ఇష్టమైన కూతురు, వాళ్ళ ఇష్టమైన వాళ్ళు, నన్ను ఎప్పుడు చూసినా నన్నే తిట్టిద్ది అని నువ్వు అనుకుంటావు లేదా? హలో అనుకుంటా. ఇప్పుడు మానసను మౌనిక 2 ఉన్నారు కదా. ఇప్పుడు మౌనిక తప్పు చేస్తే ఏం కొట్టకుండా మంచిగా సరేలేమ్మా ఈసారి చేయకు అని, ఇప్పుడు మానస తప్పు చేయగానే వాళ్ళ డాడీ గట్టి కొట్టాడు అనుకో, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? ఇప్పుడు చెప్పండి. సాధారణంగా అయితే అదే కదా మనసులో వచ్చేది. ఏంటి అని అంటే మా డాడీకి మమ్మీకి నేనంటే ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా, బయటికి వెళ్ళిపోతా అనేటువంటి మనసే వచ్చింది. కానీ ప్రియులారా, ఎప్పుడైతే తండ్రి ప్రేమను నువ్వు అర్థం చేసుకోవడం మొదలు పెడతావో
ఇంట్లో జరిగే విషయాలు ఇవన్నీ కూడా సాధారణంగా మా ఇంట్లో కూడా జరిగేది ఇదే. ఇప్పుడు జోనస్ గాడు తప్పేసి ఆడు కూడా పడిద్ది. జోనస్ గాడిని కొట్టం, ఎందుకంటే ఆడు చిన్నోడు కదా. ఆడి దగ్గరికి వచ్చి నవ్వుతాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి. కొట్టకుండా వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ వెళ్ళిపోయి వాడు తప్పు చేసాడని వాడికి అర్థమైనా సరే వాడు ఏం చేస్తాడంటే వెళ్ళి మమ్మీ దగ్గరికి వెళ్ళి హిహి అంటాడు. ఫస్ట్ ఆమెకు వచ్చిన కోపం ఎగిరిపోయింది ఆ నవ్వు చూసి. ఆడేం చేస్తాడు, ఇంకోటి ఆమె దగ్గర లాక్కుంటాడు. దగ్గర లాక్కుని ముద్దులు పెడతాడు. ఇక ఈ ముద్దులు పెట్టేలోపు ఆమె కోపం అంతా ఎగిరిపోయింది. నువ్వే, నీ గురించి చెప్తున్నావు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమైతే ప్రియులారా, మనం ఇంతకు ముందు ఉన్నటువంటి కోపభావము ఇవన్నీ కూడా వదిలేసి మనం దేవుని దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంత ప్రాణం పెట్టినటువంటి దేవుడు నిన్ను ఎందుకు వదులుకుంటాడు? హల్లెలూయా. అంత ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎందుకు వదిలేసుకోవాలని ఇష్టపడతాడు? ఎందుకు దూరం చేసుకోవాలని ఇష్టపడతాడు? ఎందుకు మిమ్మల్ని తరిమేయాలని ఇష్టపడతాడు? ఎందుకు మిమ్మల్ని శిక్షించాలని ఇష్టపడతాడు? మీలో ఉన్నటువంటి ప్రతి పాపము నుంచి తొలగించి దేవుడు మిమ్మల్ని దగ్గర తీసుకురావాలని కోరుకుంటున్నాడు తప్పించి ఇంక వేరే ఏది లేనే లేదు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. ఏంటి అని అంటే, అక్కడ దేవుడు ఎక్కడైతే పాపం అధికంగా విస్తరించిందో అక్కడ ఆయన కృప అపరిమితముగా ఉన్నదనే మాట రాయబడింది. హల్లెలూయా. సో దేవుడు ప్రేమమయుడు, ఆయన కృపామయుడు కాబట్టి ఆయన, మనమందరం అనుకుంటాం దేవుడు మంచి వాళ్ళని ప్రేమిస్తాడా ప్రేమించడా? మరి చెడ్డోళ్ళని? అది ఆంటీ చెప్పింది రైట్. చాలామంది వరకు ఏమనుకుంటారంటే మంచి చేసిన వాళ్ళని మనం మెచ్చుకుంటాం, మిగతా వాళ్ళని మనం మెచ్చుకోమనుకుంటాం కదా. కానీ వాక్యం మనుషులకి విరుద్ధంగా ఉంటుంది. మనుషుల యొక్క ఆలోచనలకి పద్ధతులకి విరుద్ధంగా ఉంటుంది. ఎవరైనా సరే మంచి చేస్తే ఎవరైనా దగ్గర తీసుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, అబ్బా అంటారు. ఆడ ఏదైనా చెడు పని చేసేయడానికి ఆయన తీసుకుంటారు దగ్గరికి? ఇప్పుడు తీసుకోరు మనుషుల్ని. అది ఇక్కడ దేవుని యొక్క ప్రేమ మీకు అర్థమైతే కనుక దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి దగ్గర కుమారుడిని ప్రేమించినట్లుగానే అన్నను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ వాడికి మాత్రం లోపలికి వెళ్ళడానికి మనసు రాలేదు, ఒప్పలేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా డాడీ ఒక్కరోజు కూడా ఫంక్షన్ చేయలేదు, ఏం పెట్టలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. కానీ తమ్ముడు రంగాలను అన్ని పెద్ద పెద్ద ఫంక్షన్లు చేశాడు, అంత హడావిడి చేశాడు అని చెప్పేసి అని అనుకున్నాను. కానీ అరే నా తమ్ముడు తిరిగి వచ్చాడు, పోనీలు ఇప్పటికన్నా వాడు నిజం తెలుసుకున్నాడు, నా తమ్ముడు నా రక్త సంబంధి, నావాడు అనేటువంటి ఆలోచనలతోటి వాడు లోపలికి వెళ్ళడంలా బయటే ఉండిపోయాడు. మనలో కూడా ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. మనకి పక్కన వాళ్ళు మంచిగా అయింది, వీడికి కావాలి, ఇలాగే కావాలి అనే ఆలోచనలతో ఉంటారు చాలామంది. అవునంటారు కాదంటారు? వీడికి మంచిగా అయింది, ఇది ఆలోచన. కానీ దేవుని యొక్క వాక్యము దానికి విరుద్ధంగా ఉన్నది ప్రియులారా. దేవుని యొక్క మాట దానికి విరుద్ధంగా ఉన్నది. దేవుడు కోరుకునేది అందరినీ విడిచిపెట్టాలనిగా. చాలామంది ఈ రోజుల్లో ఈ వాక్యము యొక్క సత్యాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా వెళ్తున్నారు కాబట్టి చాలామంది దేవునికి దూరం అయిపోయే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. వాక్యం సరిగ్గా అర్థం కాదు. మనుషులు వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, కానీ హృదయాల్లో మాత్రం దేవుని గురించినటువంటి నిజమైనటువంటి ప్రేమ లోపల లేదు. పైకి వెళ్తున్నాం, మనం మందిరాలకు వెళ్తున్నాం, ఏదో భయం ఉన్నట్లుగా చేస్తున్నాం, ఆ రోజుకి నటిస్తున్నాం. కానీ లోపల హృదయంలో హృదయాంతరంగాల్లోంచి నిజమైనటువంటి ప్రేమ వస్తే కనుక మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మనం అన్నీ మన సమస్యలన్నీ కూడా ఎగిరిపోతాయి, మన డిప్రెషన్ అంతా ఎగిరిపోద్ది, మన ఆలోచనలన్నీ కూడా ఎగరగొట్టేస్తాడు దేవుడు. నువ్వు దేని గురించి ఆలోచించకుండా చింతించకుండా దేవుడు ఏం చేస్తాడనంటే సరి అనేటువంటి మార్గంలో నిన్ను కట్టడం మొదలు పెడతాడు. నీకు జ్ఞానముచ్చి నిన్ను నడిపించడం మొదలు పెడతాడు దేవుడు. నీ చింతలతో నువ్వు ఉంటే గనక నువ్వు ఎప్పటికీ జ్ఞానం చేత నడిపించబడలేవు. ఆల్రెడీ కప్పు నిండా నీళ్లు ఉంటే ఇంకో నీళ్లు పోయాలంటే ఎలాగైద్ది? ఈ కప్పు ఖాళీ అయితేనే కదా. నీ హృదయంలో ఉన్నటువంటి చింత యావత్తంతా కూడా ఆయన మీదకి ఇస్తేనే కదా ఆయన నీకు మంచిగా సమాధానాన్ని, ఆయన యొక్క జ్ఞానం చేత నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. అందుకనే గిన్నె నిండి పొర్లినటువంటి అనుభవంలోనికి మనం రావాలని దేవుడు తన యొక్క అభిషేకాన్ని కుమ్మరించాలని ఇష్టపడుతూ ఉంటాడు ప్రియులారు. ఇప్పుడు కూడా నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ప్రార్థనకి జవాబిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా అప్పుడే ఆయన నీ తట్టు తిరుగుతాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ కొంచెం గట్టిగా చప్పట్లను కొట్టి ఆనందించి దేవుడు నామని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ మాట ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ మాట. విషయమై దయగలిగి వారి పాపములను ఎన్నడూను
ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి పిల్లలు, మీకు తెలిసింది చెప్పండి. ఇక ఎన్నడూ నీ పాపం నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. దీని అర్థం ఏమనుకుంటున్నారు మీరు? హలో హల్లెలూయా. సరే మీకు ఒక విషయం చెప్తాను. మీలో ఎంతమందికి మీరు ఇప్పటివరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని పాపాలు చేశారు ఎంతమందికి గుర్తున్నాయి చెప్పండి? అంటే చాలా చేస్తూనే ఉన్నాము, గుర్తుంటాయి. సరే, ఎన్ని ఒప్పుకొని వదిలిపెట్టాం మనం సాధారణంగా అయితే? సరే, మామూలు సాధారణంగా మనం చూస్తే ప్రియులారా, మనం ఒక చాలా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల పాపాలు ఏదో ఒక సమయంలో ఇప్పటికిప్పుడే ఇక్కడే ఉన్నాను వస్తానంటావు, మీ మాట అవునంటే అవును కాదంటే ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుంటావు ఏదో ఒక సమయంలో. అంటే ఎన్నో చేస్తాను ఉంటాం, కానీ ఇప్పటికి ఎన్ని గుర్తున్నాయి? అన్నీ చాలామందికి అన్నీ గుర్తుండవు. చాలామందికి మీరు చేసిన పాపాలన్నీ కూడా ఎక్కువ గుర్తుండవు, చాలా తక్కువ గుర్తుంటాయి, చాలా రేర్గా గుర్తుంటాయి మీకు. దేవుడి దగ్గర లెక్క ఉంటుంది, కానీ ఇప్పుడు దేవుడి దగ్గర లెక్క ఏమైపోయిందంటే ఇక నువ్వు ఎన్నటికి జ్ఞాపకము చేసుకున్నాను అంటే దేవుడు ఏం చేశాడంటే ఎరేజర్ పెట్టి అవన్నీ చెడిపేసి మీరు మర్చిపోయినట్లుగానే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన కూడా నీ పాపాలన్నింటినీ కూడా మరిచిపోయాను అంటున్నాడు పిల్ల. హల్లెలూయా. ఆయన మర్చిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం, మళ్ళీ చేసుకోవడం. హల్లెలూయా. సో చూడండి, ఈ యొక్క మాట మీకు అర్థమైతే కనుక ఇశ్రాయేలీలు అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ రక్తమును తీసుకొని ఏం చేయాలంట, లోపల ప్రోక్షించి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సంవత్సరం మొత్తం మీద వీళ్ళు చేసిన ప్రతి పాపానికి ఒక్కటేసారి ప్రాయశ్చిత్తం చేసి ఆ బలి పశువు ద్వారా ఆ నిర్దోషమైనటువంటి బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకుని ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వెళ్తాడో ఆ యొక్క ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆయన కనుక పరిశుద్ధంగా ఉంటే, ఆయన నిజంగా క్షమించబడితే వాడు బయటకు వస్తాడు, లేకపోతే వాడి శవమే బయటికి లాగాలి వీళ్ళు తాడు పెట్టి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు క్షమించాడని అర్థమైందో ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు ఇశ్రాయేలుని ఏం చేసినట్లు, ఆశీర్వదించినట్లు, వారికి నెమ్మదిని కలగజేసినట్లు, వారు సమాధానంతో ఉండమని దాని యొక్క అర్థం ప్రియులారా. అదేవిధంగా ఈ యొక్క బలి పశువు యొక్క అర్థం మనకు అర్థమైతే, అంటే ప్రాయశ్చిత్తం ఎప్పుడైతే జరిగిందో ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలందరూ కూడా ఒకసారి వారి సంవత్సరం మొత్తానికి ఒకసారి బలి అర్పిస్తే దేవుడు వారిని క్షమించాడు. వాళ్ళేమనుకుంటారు, అమ్మ ఈ సంవత్సరం అంతా నెమ్మదిగా ఉంటుంది మన బ్రతుకులు అని చెప్పేసి అని హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళంతా. మళ్ళీ సంవత్సరం రాగానే ఏం చేయాలి, ఏటేటా బలులు అర్పించాలి, ఏటేటా బలులు అర్పించుతూనే ఉండాలి. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చాడు, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం తీసారా? హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక ఒక్కసారే ప్రవేశించెను. ఏలయనగా ఎడ్ల యొక్కయు పరిశుద్ధపరచిన ఎడల ఆత్మ ద్వారా అర్పించుకొని నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఎంతో ఎక్కువగా ఈ హేతువు చేత అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము. చాలు, 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. చేయగలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు
ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. చేయగలిగిన ఎడల శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక అర్పించుట మానుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏటేటా అర్పించేటువంటి బలుల ద్వారా ఒకసారి అర్పిస్తే గనక దానివల్ల మనకి పాపము యొక్క జ్ఞప్తి మనలోనికి రాకపోతే గనక ఇంకా బలి మంచిదే కదా. కానీ ఏటేటా అర్పించినటువంటి బలుల వల్ల మరలా పాపం యొక్క జ్ఞప్తి మన మనసాక్షికి కలుగుతుందన్న ఉద్దేశంతో దేవుడు ఒక్కసారి ఆ మేకల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తం, ఎడ్ల యొక్క రక్తము మనలను పరిశుద్ధపరచలేదు, మనలను సంపూర్ణులుగా చేయలేదు కనుక ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన తన స్వరక్తము చేత ఇప్పుడు ఏం చేశాడనంటే ఆ బలి మొత్తాన్ని కూడా ఆయన ముగించాడు సిలువలో. ఒక్కసారే పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధ స్థలములోనికి మనలందరినీ కూడా ప్రవేశించేలా దేవుడు చేశాడు గనక ఇప్పుడు మన ప్రాయశ్చిత్తం అనేది జరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పైన ఉన్నటువంటి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది కాబట్టి నీకు పాప జ్ఞప్తికను ఉండకుండా దేవుడు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ పాపము చేసినప్పటికీ కూడా నేను దీంట్లో బంధింపబడ్డానికి నా పైన పాపానికి అధికారం లేదు, నా పైన శిక్షా విధి కలగడానికి నాకు అధికారం లేదు, కానీ నా దేవుడు నన్ను క్షమించి నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి తిరిగి మరలా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అనే విధంగా నీ మనసును దేవుడు సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దూరం అవ్వాలంటే దేవుని యొక్క ఉద్దేశం అయితే ఎప్పుడో దేవుడు మనలందరినీ కూడా శిక్షించేవాడే. కానీ ఆయన మనుషులు శిక్షించకుండా ఏం చేశాడనంటే దేవుడే ఆయనంతటా ఆయనే శిక్షించుకున్నాడు. ఆ శిక్ష మరణ శాసనము రాసిన వాని యొక్క మరణము అవశ్యము గనక ఆ మరణాన్ని ఆయన పొందుకొని మనకేం చేశాడంట, జీవాన్ని ఇచ్చాడు. అది కూడా నిత్య స్వాస్థ్యాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అయితే ఈ మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ మాట ఒకసారి చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ మాట. ఏలైనగా మనలను తెచ్చుటకు నీతిమంతుడైన చంపబడి ఆత్మ విషయంలో పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడాను. ఇప్పుడు నువ్వు ఈరోజు పాపం చేసావు అనుకో, ఇప్పుడు దేవుడిని రేపు మళ్ళీ శిక్షేస్తారా? రేపు మళ్ళీ సిలువేస్తారా? ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఒక్కసారే సిలువలో శ్రమపడ్డాడు, దేవుడు నీ పాపాలన్నింటినీ కూడా క్షమించాడు. సో ఇది సంపూర్ణమైనటువంటి క్షమాపణ యొక్క వాక్యం ప్రియులారా. మీరు సత్యాన్ని గమనించాలి. దేవుడు మీ కొరకు ప్రాణత్యాగం చేసింది ఇనే కాదు, అది చాలా విలువైంది, చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రాణం పెట్టడం అంటే ఎవరికైనా సాధ్యం కానే కాదు. ప్రాణం ఇవ్వాలంటే ఎవరి వల్ల కానీ ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్తం చేత వెలచెల్లించి కొన్నాడు కాబట్టి ఇప్పుడు మనము మరీ అధికమైనటువంటి ప్రేమతో ఆయన దగ్గరికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్షమాపణ మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునికి దగ్గర అయ్యేలా చేస్తుంది. క్షమాపణ మనలను విడుదల పరుస్తుంది. క్షమాపణ మనకు సమాధానాన్ని తీసుకుని వస్తుంది. క్షమాపణ మనలను అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించబడిన వారిగా మారుస్తుంది. క్షమాపణ నిన్ను నన్ను మన యొక్క జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పరుస్తుంది. అందుకని సంపూర్ణ క్షమాపణ యొక్క సత్యాన్ని మీరు గమనిస్తే కనుక దేవుడు ఏం చేశాడో సిలువలో మీకు అర్థమైతే కనుక మీరు ఒకేలా ఉండరు ప్రియులారా. హల్లెలూయా. ఎగిరి గంతులేస్తారు. నేను ఉదయకాల సమయంలో కూడా ఒక మాట చెప్పాను, ఏంటంటే ఉత్సాహధ్వనులు, జయధ్వనులతో దేవుడిని గురించి ఆర్భాటము చేయుడి అనే మాట రాయబడింది. జయధ్వనులతో దేవుడు జయశీలుడు. ఆయన మరణమును జయించాడు, పాపాన్ని జయించాడు, అన్నిటిని కూడా జయించి మనకు విజయాన్ని అనుగ్రహించి మనము కూడా పాపం పైనను మరణం పైనను విజయాన్ని పొందుకునేలా చేశాడు. కాబట్టి మనం జయోత్సవంతో ముందుకు ఎగిరి గంతులేయాలి. సో మళ్ళా చెప్తున్నాను, మీరు ఒకవేళ పాపం చేసినప్పటికీ కూడా దేవుని యొక్క క్షమాపణ మీరు పొందుకొని తిరిగి మరలా ప్రభువా నేను ఈ పాపం యొక్క ఈ తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఆలోచనలతోటి మరలా పాపం వైపు తిరిగాను, దయతో నన్ను క్షమించి నా పాపాలను ఒప్పుకున్నానని దేవుని వైపుకి మీరు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ మాట మనం చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ మాట. ఈరోజు కొంచెం ఎక్కువ వాక్యాలు చదువుతున్నాను, ఎందుకంటే మీకు అర్థం కావాలని వాక్యం. అపవాదికి చోటియకుడి, దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము కష్టపడవలను.
ఇక్కడ కొత్త నిబంధన సంఘాల్లో ప్రాముఖ్యమైనటువంటి సంఘం ఎఫెసీ సంఘం ప్రియులారు. ఎందుకంటే కొత్త నిబంధన గురించి బాగా వాక్యం తెలిసినటువంటి. అయితే వాళ్ళతో ఇప్పుడు దొంగతనం చేసిన వాడిని ఇప్పుడు తీసుకొచ్చి ఆడి పాపాలను బట్టి ఆడికి శిక్ష అయినా అన్నాడా అపొస్తలుడైనటువంటి పౌలు గారు? వాడి పాప క్షమాపణ గురించి అడగమన్నాడా? ఏమన్నాడు? ఇక మీదట దొంగిలవద్దు అన్నాడు. అంటే నీ బ్రతుకు మార్చబడాలి అని అంటూ ఉన్నాడు. అంతేగాని నువ్వు పాపి అని వాడిని అలాగే ట్రీట్ చేయమని దాని యొక్క ఉద్దేశం కానే కాదు. నిజంగా పాప క్షమాపణ అంటే నిన్నటి దినాన్ని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక ఉదాహరణ దేవుడు ఇచ్చాడు నాకు. అది నిజంగా చాలామంది దైవ సేవకులు కూడా ఆ ఉదాహరణ చెప్పారు. అది నిజంగా జరిగిన దాని గురించి చెప్పారు. చెప్తాను. అదేంటనంటే, ఒక దైవ సేవకుడు ఉన్నాడంట ఒక ఊరిలో. ఆయన వెళ్ళి ప్రతిరోజు సువార్త ప్రకటిస్తూ అలాగే ఒక వ్యక్తికి చెప్తూ ఉన్నాడంట. చెప్తూ ఉంటే ఆయన ఎటకారంగా దేవుడు ఉంటే నాకు చూపించు అన్నాడంట. ఏమన్నాడు? దేవుడు ఉంటే నాకు చూపించా అంటాడంట. కాదు బాబు, దేవుడు ఉన్నాడు, నిజంగా ఉన్నాడు కాబట్టే ఇలాగా నేను రక్షించబడ్డాను, నన్ను నా పాపాలు క్షమించాడు దేవుడు, నిజంగా నువ్వు దేవుడిని తెలుసుకుంటే నీ బ్రతుకు మారిది నాయన అని చెప్తుంటే వాడు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదంట. నాకు దేవుడిని చూపిస్తేనే నేను దేవుడిని నమ్ముతా, లేకపోతే లేడు. సరే రా బాబు ఒక రోజు అని చెప్పేసి అన్నాడంట. సరే రా బాబు ఈరోజు దేవుడిని నేను తీసుకురమ్మన్నాడు, నేను తీసుకెళ్తారా అని చెప్పేసి అన్నాడంట. వాడిని తీసుకుని వెళ్ళాడంట. ఊరి చివరికి వెళ్ళారంట. ఊరు దాటిపోయారు. కొంచెం ఇంకా అడవిలోకి వెళ్ళారు. అడవిలోకి లోపలికి వెళ్తా ఉన్నారు. వీడికి అప్పుడు డౌట్ వచ్చిందంట. ఏంది దేవుడిని చూపిస్తా అన్నాడు కరెక్టే, కానీ మనం ఊరు దాటిపోయాం, మనం అడవిలోకి వచ్చేసాం, అడవి లోపలికి వెళ్తున్నాం, ఇంకెక్కడ అని అడుగుతున్నాడంట. కొంచెం మెల్లిగా డౌట్ వచ్చి కొంచెం భయం వచ్చిందంట. మెల్లిగా ఇక భయం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నన్ను ఇక్కడ తీసుకెళ్ళి చంపేస్తాడేంది అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్. ఇప్పుడు భయంతో వెళ్తున్నాడు. అప్పటిదాకేమో దేవుడిని చూపిస్తాను అన్నావు కదా, పద చూద్దాం నీ సంగతి ఏంటో చెప్తే, ఈరోజు దేవుడు కనపడకపోతే నీ సంగతి చెప్తా అనుకుని ఇక్కడ విర్రవీగి ఆయనతో కలిసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తున్న వాళ్ళకి భయం పట్టుకుంది. అడవి లోపలికి వెళ్ళేసరికి ఇంకా లోపల చుట్టూ పొదలు, చుట్టూ కారు చీకటి కమ్మినట్లుగా పరిస్థితి అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం దగ్గరికి వెళ్తున్న కొలది ఇక మనిషి పుర్రెలు, ఎముకలు ఇవి కనపడుతున్నాయి అంట. హల్లెలూయా. వీటిని చూడగానే ఇంకెక్కువ భయం అయిందంట ఆడికి ఇక లోపల. అప్పుడు తీసుకెళ్ళిన సేవకుడు అన్నాడంట, చూడండి ఆయన ఒకప్పుడు ఇదిగో వీళ్ళందరినీ చంపి నేనే, వీళ్ళందరినీ చంపి తిన్నది నేనే, అలాంటి నన్నే దేవుడు క్షమించి మార్చుకుని ఆయన సేవకుడిగా చేసుకున్నాడు, ఇప్పటికైనా నమ్ము అంటే నమ్ముతాను అయ్యగారు అన్నాడంట. అంటే మనుషులు ఎలాగానంటే ఏదన్నా చూస్తేనే కానీ నమ్మేటువంటి తత్వం, కళ్ళతోటి చూసేది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. విశ్వాసముతో వాక్యమును వినడం ద్వారా ఎప్పుడైతే క్రీస్తుని కూర్చున్నటువంటి మాటను వినడం ప్రారంభిస్తావో అప్పుడు ఈ వ్యక్తి ఎంత ఘోర పాపం చేసి ఉంటాడు, ఎంతమందిని చంపాడు ఒకసారి ఆలోచించండి. పాపం ఎంత భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి ఆ వ్యక్తిని సైతము దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. మీరు రాకముందు నేను పొద్దున ఒక ఉదాహరణ చెప్పా. మీలో ఎంతమంది దొంగతనం చేశారు చిన్నప్పుడు? పెన్నులు, పెన్సిల్ ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. నేను ఎత్తమంటలేదులే కానీ హల్లెలూయా, మీ ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, ఒక్కడో దగ్గర, ఏవో ఒకటి దగ్గర దొంగతనం చేసే ఉంటారు. మంచిదని ఓకే. చిన్నప్పుడు 6వ తరగతిలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గారి నోట్ బుక్ బాగా నచ్చింది. అప్పుడే కొత్తది కొనుక్కొచ్చాడు. ఆడు హడావిడిలో వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఈలోకి దాన్ని తీసి నేను బ్యాగ్లో పెట్టేసుకున్నా. చాలా రోజులాగా తెలియలా, నా దగ్గరే ఉంది. దాంట్లో ఏమి రాయలే, మళ్ళీ కొత్త బుక్ కదా, ఇప్పుడే రాస్తే డౌట్ వచ్చిద్దేమని ఏమి రాయలే, దాచిపెట్టుకున్నా. మా ట్యూషన్ టీచర్ ఒక రోజు ఏమైందంటే ఒక నోట్ బుక్ తీరా అంది నా బుక్లోంచి. మామూలుగా చాలా పుస్తకాలు ఉంటాయి కదా, నోటు పుస్తకాలు, అది కలిగితే ఈ బుక్ బయటికి తీసా. అప్పుడు మా ఫ్రెండ్ గారు, అరే ఇది నా బుక్కే అన్నాడు. నేనంటాను, నీ బుక్కా? ఏమరా ఇక్కడ పడి ఉంటే తీసుకుని పెట్టుకున్నాను అని చెప్పేసి అబద్ధం ఆడి ఆడితోటి. దొంగతనం అలా ఉండిద్ది అన్నట్టు పరిస్థితి. దొంగతనంతో పాటు అబద్ధాలు కూడా స్టార్ట్ అవుతాయి మనకి సాధారణంగా అయితే కనుక. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎంత ఘోర పాపం చేసినప్పటికీ కూడా దేవుడు మనలను క్షమించాడు కాబట్టి ఆ క్షమాపణ ఇచ్చేటువంటి దేవుడి దగ్గరికి మనం దగ్గరగా అయితే కనుక ప్రియులారా, మీ మీద పాపం అనేది ఎప్పటికీ ప్రభుత్వము చేయనే చేయదు. ఎందుకంటే పాపానికి మీ పైన అధికారం లేకుండా దేవుడు ఏం చేశాడంటే సిలువలో కొట్టివేశాడు. ఎప్పుడైతే నువ్వు ఈ ఫ్రీ ఆఫ్ లివింగ్ ఇన్ సిన్ అనేది నీకు అర్థమైందో, పాపము నుంచి ఎప్పుడైతే నువ్వు స్వతంత్రుడు అయ్యావు అనేటువంటి ఆ యొక్క నిశ్చయత నీలో కలిగిద్దో, అప్పుడు దేవుని దగ్గర నుంచి అన్నీ కూడా నువ్వు పొందుకోవడం ప్రారంభిస్తావు. అన్నీ
దేవుని యొక్క ప్రతిదీ కూడా దేవుడు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. అది నువ్వు పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు తల్లిదండ్రులు ఆస్తి సంపాదించేది ఎవరి కోసం? హలో, హల్లెలూయా, హల్లెలూయా. మరి పిల్లలకి ఇవ్వకుండా ఇంకెందుకు మనం దాచిపెట్టుకుంటామా? ఏం చేసుకోలేం కదా, పిల్లలకి ఇవ్వడానికే కదా. అదేవిధంగా తండ్రి కూడా అన్నీ నీకు ఇవ్వడానికే కదా. తండ్రి ఆ స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వడానికే దేవుడు అన్నింటినీ కూడా దేవుడు సిద్ధపరిచి పెట్టాడు నీ కొరకు. నువ్వు చేయలేని దాన్ని ఆయన చేశాడు సిలువలో. నువ్వు ఏది చేయలేవు కాబట్టి ఆయన అన్నీ కూడా చేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఆయన మీద పూర్తిగా విశ్వాసంతో ఆయన మీద ఆనుకోవడం మాత్రమే ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా ఈ విషయాన్ని మీరు నేర్చుకోండి. ఏంటంటే ఒక సూత్రాన్ని చెప్తాను. ఏంటంటే మీరు మనుషులతో, అంటే మీరు మనుషుల దగ్గర సమాధానం వెతుక్కోవచ్చు. హల్లెలూయా. మనుషులతో సమాధాన పడాలని, మనుషులతో పునరుద్ధరించబడాలని మీరు అనుకుంటారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికల్లా నీకు దేవుడు ముందుగానే సమాధానం ఇచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువా నేను నీతో సమాధాన పడతానని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా నిన్ను సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు నిన్ను చూస్తే దేవునికి కోపం ఏమి రాదు, దేవుడు నీ దగ్గర నుంచి ఏమి వెళ్ళిపోడు. సాధారణంగా మన టీచింగ్స్ ఎలా ఉంటాయి అని అంటే, కొంతమంది చెప్పేటువంటి విధానాలు, ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో అప్పుడు దేవుడు ముఖాన్ని తిప్పుకుంటాడు. హలో, హల్లెలూయా. సాధారణంగా మనం మనుషులం కాబట్టి మనుషులు కొన్ని ఆలోచనలు మనకు కూడా వస్తూ ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు నిన్ను ఎన్నడను విడువను, ఏమాత్రమును ఎడబాయను, నీతోనే నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఇప్పుడు ఒకసారి ఊహించండి. సాధారణంగా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని. ఎలాగనంటే, ఇప్పుడు యేసయ్య మనతో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నేను ఏదో పాపం చేశాను. ఇప్పుడు ఆయన లగేజ్, సూట్ కేసు అన్నీ సదురుకుని నాలో నుంచి ఆయన పైకి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి? పైకి వెళ్తున్నాడు. వెళ్తుంటే నేను ఇక్కడ మోకరించి ప్రభువా నన్ను క్షమించాను, కానీ మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు. ఇక్కడికి వస్తాడు. ఇది మన టీచింగ్, ఇది మనం ఫస్ట్ నుంచి నమ్మేది ఇదే టీచింగ్. కానీ ఒక విషయం చెప్పమంటారా? హీ నెవర్ లీవ్స్ యూ. నేను నీలో ఉన్నాను, మీరు నాలో ఉన్నారు. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోడు. నువ్వు తప్పు చేసినప్పుడల్లా సూట్ కేసు చదువుకుని పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఇలాంటిది ఏమి ఉండదు దేవుడి దగ్గర. ఆయన నీలోనే ఉంటాడు. కానీ ఆయన నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు పశ్చాత్తాపం పొందేంత వరకు ఆయన సైలెంట్గా ఉంటాడు, అంతే. అంతేగాని దేవుడు బయటికి వెళ్ళి దేవుడు కోపపడి దేవుడు అంతే నన్ను వదిలేసాడు. దేవుడు వదిలిపెట్టలేదు. ఈజ్ దేర్. మనమే దేవుణ్ణి వదిలేసామనే భావనతోటి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఏంటి అని అంటే, హీ నెవర్ లీవ్స్ యూ. చెప్పండి, హీ నెవర్ లీవ్స్. ఆయన నన్ను ఎన్నడూ వదిలిపెట్టడు. ఆయన నన్ను ఎన్నడూ దాటిపోడు. ఆయన నన్ను ఎన్నడూ కూడా నా నుంచి వెళ్ళిపోడు. ఆయన నాలో ఉండడానికి ఆయన నా యొక్క హృదయాన్ని ఆయన ఇంటిగా మార్చుకున్నప్పుడు నా ఇంట్లోంచి దేవుడు ఎలాగ బయటికి వెళ్తాడు? హలో, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సాధారణంగా మనం తప్పు చేస్తే మన తల్లిదండ్రులు ఏమన్నా కోప్పడతారేమో కొంచెంసేపు. సాధారణంగా అయితే కనుక కొంచెం కోప్పడతారు. భార్యాభర్తలు అయితే కొంచెంసేపు అలుగుతారు. హలో, హల్లెలూయా. కొంచెం కోప్పడి కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు, కొంచెం కోప్పడి దూరం అవుతారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన నీ తండ్రి. ఆయన నీ తండ్రి, నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు. కాబట్టి సంపూర్ణమైనటువంటి క్షమాపణలో మొట్టమొదటి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈరోజు ప్రియులారా, నువ్వు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడ్డావు. నువ్వు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడ్డావు. పాత నిబంధనలో ఏటేటా అర్పించేటువంటి బలులన్నిటి విషయంలో మనం చూస్తే కనుక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11-12 మాటలు ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు ప్రతి యాజకుడు తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించున్నాడు. ఈయనైతే పాపముల నిమిత్తమై ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా. ఇంగ్లీష్లో హీ సాట్ డౌన్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అనే మాట రాయబడింది.
ఇంతకుముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనం ప్రారంభ వచనంలో కూడా ఒక మాట చదువుకున్నాం. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది. ఏంటి అని అంటే ఆయన కూర్చుండబెట్టబడ్డాడు. ఇప్పుడు పాత నిబంధనలో యాజకుడు ప్రతిదినము కూడా ఏం చేయాలంటే ప్రతిదినము కూడా బలులు అర్పిస్తూనే ఉండాలి. ఇంకా వాడికి విశ్రాంతి ఎక్కడుంది? విశ్రాంతి లేనే లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, ఇప్పుడు యేసయ్య తన పనిని ముగించి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన కూర్చుండబెట్టబడ్డాడు. కూర్చుండబెట్టడం అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడు మనకు విశ్రాంతిని కలగజేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కూడా ఇదే తెలియపరుస్తుంది. ఒకసారి చదవండి. ఆయన మూర్తిమంతమునయుండి మాట చేత నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు నా యేసయ్య కూర్చుని ఉంటే ఇప్పుడు నేను నా పని ఏంటి? కూర్చుండవు. ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చో, రిలాక్స్, నువ్వు విశ్రాంతి తీసుకో, నెమ్మదిగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నువ్వు పాపములు జ్ఞప్తి తెచ్చుకుని నీ మనసు నిండా ఏవేవో ఆలోచనలు పెట్టేసుకుని నా దేవుడు నన్ను క్షమించడేమో, నా దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, నా దేవుడు నాకు సమాధానం ఇవ్వడేమో, నా దేవుడు నన్ను ఆశీర్వదించడేమో, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ నిందలు, నాకే ఎందుకు ఈ అవమానాలు, వీటిలన్నిటి నుంచి నువ్వు విడిపించబడాలి అంటే నువ్వు ఆయనతో కూడా కూర్చుండబెట్టడం అలవాటు చేసుకోవాలి. అంటే ఆయన దగ్గర విశ్రాంతి తీసుకోవడం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక్కసారే బలి అర్పించాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నిన్ను వదిలిపెట్టుకుని నిన్ను దూరంగా చేసుకోవడానికి కాదు కదా, ఆయన దగ్గర కూర్చోబెట్టుకోవడానికి. ఎవరైనా సరే తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? పిల్లలతో కలిసి కూర్చుని ఉండడానికే కదా మాట్లాడుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడప్పుడు మామూలుగా సాధారణంగా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిన మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీకేమనిపించింది? శ్యామల శాంతమ్మ అంటున్నారు కదా, అంటే మీ పెద్ద కూతురు పెళ్ళి వెళ్ళిపోయింది కదా మీ దగ్గర నుంచి, మీరు ఆమె దగ్గర నుంచి ఏం కోరుకుంటారు సాధారణంగా చెప్పండి? ఒకటి. రెండోది సరే ఇది కాదు, ఇంకొక మాట చెప్తాను మీకు. మా ఇంటికి కొంచెంసేపు మాతో టైం స్పెండ్ చేయాలి. పెళ్ళి చేసాం, పంపించాం కరెక్టే, కానీ ఇక 24 గంటలు అక్కడే ఉంటే అలాగే అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూడాలని ఉంటుందా లేదు మీకు? ఇది ఒరిజినల్. అంటే అవి ముందు కూడా ఒరిజినల్, మీరు కోరుకునేది మంచిదే. కానీ మీరు సాధారణంగా కోరుకునేది ఏంటి అని అంటే మీ పిల్లలు అప్పుడప్పుడు కనీసం వచ్చి మీతో మాట్లాడితే, కొంచెం మంచిగా ఉంటే, పలకరిస్తే మీకేమనిపించింది అని అంటే ఎక్కడ లేని తెలియని ఆనందం, ఒక హ్యాపీనెస్ వస్తుంది. అదే కదా మీరు కోరుకునేది. సో దానికంటే ఎక్కువగా దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మీరు దూరం అయిపోయి పారిపోయి నేను మీతో ఉన్నాను రా బాబా అని దేవుడు చెప్తుంటే మీరు మాత్రం ఉండేసేయ్యా, నీ బలి ఇంకా అవ్వలేదు, ఆగు, నేను కొన్ని రోజులు ఆగు, 2-3 రోజులు ఆగు, నేను మళ్ళీ కొన్ని పాపాలు చేసేది ఉంది, అట్లా చేసిన తర్వాత మళ్ళీ సిలువేస్తానుండు, నువ్వు పక్కనుండు అనే టైప్ మనం అయిపోయాం. మనం అది కాదు. దేవుడు ఒకసారి సిలువ వేయబడ్డాడు, దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించాడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు ఆయన దగ్గరికి వస్తే కనుక దేవుడు నిన్ను అన్ని విషయాల్లో పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మితే కనుక దేవుడు మిమ్మల్ని రానున్న దినాల్లో ఇంకా బలంగా అన్ని విషయాల్లో కూడా పైకి లేవనెత్తి నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. అయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ మాట, ఒక మాట రాయబడింది చూడండి. ఆ రోగిని స్వస్థపరచును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి ప్రియులారా, అతడు పాపములు చేసిన వాడైతే అతడు పాప క్షమాపణ నందును. అతడు పాపాల నిమిత్తం మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే వాడు పాప క్షమాపణ పొందుతాడు. ఎంత ఘోర పాపం అయినా సరే ఇక్కడ వాక్యం ఏమని రాయబడింది అని అంటే దేవుడు ఆదామును క్షమించినట్లుగానే మనల్ని కూడా క్షమించాడు. యేసయ్య రక్తము ద్వారా మనందరినీ కూడా ఒకసారి క్షమించాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ వాడు పాపం చేసి పాపంలో వలన వాడికి అనారోగ్యం వచ్చిందని దాని యొక్క ఉద్దేశం కాదు. కానీ ఒకవేళ ఏదైనా పాపం వాడిలో ఉన్నప్పటికీ కూడా యేసయ్య యొక్క సిలువ త్యాగము వాడికి అర్థమైతే కనుక వాడు అప్పుడే స్వస్థపరచడం పడతాడు. యేసయ్య వచ్చింది స్వస్థపరచడానికి,
యేసయ్య వచ్చింది మనల్ని అంటుకట్టడానికి, యేసయ్య వచ్చింది మనల్ని ఆశీర్వదించడానికి, యేసయ్య మనతో కూడా కలిసి ఉండడానికి, ప్రాముఖ్యంగా ఆయనతో సహవాసంలో నువ్వు ఉండడానికే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని నిన్ను నన్ను కూడా పిలుచుకున్నాడు. సో అందరం కూడా లేచి నిలబడదాం, వీలైన వారు మోకరించుదాము, అందరం కూడా తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం కొద్ది నిమిషం.